హలో అండి, వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను గణేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. మన ఏరియాలో మన గణపతిలో అందరి ఇళ్ళల్లో ఉంటాయన్నమాట. సో దిస్ ఫెస్టివల్ ఎవ్రీ వన్ ఈజ్ స్పెషల్ బికాస్ ఎవ్రీ వన్ టు కనెక్ట్ విత్ బప్పా. సో హ్యాపీ ఫర్ యూ, హ్యాపీ ఫర్ మీ. Now is that time we are enjoying in 11 days. So అందరికీ శుభాకాంక్షలు. తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బ్రో, మనం యాక్టింగ్ అయితే చేస్తున్నాం కానీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ అయితే చేసాం కానీ కొంచెం తెలియట్లేదు అనమాట ఎలా చేయాలో ఏం చేయాలని. సో నేనేమనుకుంటున్నానంటే మన స్టార్స్ ఆల్రెడీ స్టార్స్ ఉన్నారు, మన హీరోస్ ఉన్నారు, మన ఐడల్స్ ఉన్నారు. వాళ్ళ డైలాగ్స్ని మనం రిపీట్ చేస్తే ఆల్రెడీ రీల్ చేస్తున్నారు అందరూ, కానీ కొంచెం మన లెవెల్లో మనం ఆ డైలాగ్స్ని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎలా ఉంటుంది? అది అయిపోద్ది బ్రో, గ్లో అయిపోద్ది. అది మనం చేయాలనుకుంటున్నాను. సో ఆ పనిని ఎప్పుడు చేయాలంటే తెలుసా, కొంచెం మైండ్ థాట్ క్లీన్ కావాలి, మన రేంజ్కి సూట్ అవ్వాలి అండ్ మన పర్సనాలిటీకి ఆ డైలాగ్ సూట్ కావాలి. సో ప్లేసెస్, ఇలాంటి ప్లేసెస్ ఉన్నా నడుస్తుంది, వేరే ప్లేసెస్ ఉన్నా నడుస్తుంది, కానీ మనం చెయ్యాలి అంతే. సో మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం బ్రో. ఏదైనా ఉంటాను, దాన్ని మనం చూసుకుందాం. ఓకే, సో మీరు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. దాంతోపాటు నేను చేయగలుగుతానని నాకు కూడా తెలుసు, కానీ అయినా కూడా చేయాలి కదా. సో స్టార్ట్ చేద్దాం. ఇది కొత్త జర్నీ లాగా మనం ట్రై చేద్దాం. అన్ని డైలాగ్స్లు అన్నీ మనం తీసుకుందాం. ఏది మనం మంచిగా చేయగలుగుతాం అది నేను మీకు షార్ట్ రూపంలో వేస్తూ ఉంటా. అండ్ పెద్ద వీడియోలు నేను ట్రై చేస్తా మంచిగా చేయడానికి. ఎందుకంటే నా కంటెంట్లో నేను జస్ట్ ఫాలో అవుతున్నా మన డైలీ రొటీన్ అలాంటివన్నీ చూపిస్తున్నాను. కానీ బెస్ట్ అండ్ టు బెస్ట్ వీడియో తీయాలంటే మనం మళ్ళీ ఫిలిం ఏమన్నా షార్ట్ ఫిలిం టైప్లో అనుకుంటా. కానీ ఆ లెవెల్ మనం ఇంకా వెళ్ళలే. అప్పటి వరకు అయితే బ్రో నా వ్లాగ్స్ మీరు ఎంజాయ్ చేయాలి. డైలీ రొటీన్ మీకు చూడాల్సి వస్తుంది. దాన్ని కొంచెం ఫన్నీ టైప్లో చేయొచ్చు, కానీ నాది చిన్న ఫోన్, అందులో స్టోరేజ్ తక్కువ ఉంటుంది, ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను అన్నీ మిక్స్ చేయట్లేదు, కొంచెం సీరియస్గా చేస్తూ ఉంటా. కానీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను వెనకాల పడను. నేను కూడా అదే పర్సన్ ఉన్నాను. మిమ్మల్ని నవ్వి అవ్వడానికి నేను ఎంత ఏడ్చినా పర్వాలేదు. అది మన లోపల ఉన్నది. అది వన్ డే నేను తీస్తా. అది మీకు కూడా నచ్చుతుంది, నాకు కూడా నచ్చుతుంది. ఆల్మోస్ట్ నాకైతే నచ్చిన పనే కదా చేస్తున్నది. మీకు నచ్చడానికి ఆ పని నేను కన్ఫామ్గా చేస్తానని చెప్తున్నా. సో ఇదే ఈ వినాయక చవితి మన శబ్దాలు. శబ్దాలు అంటే నా మాటలు, నా కత్తి లాంటి మాటలు అన్నమాట. మీరు ఇవన్నీ వింటారని, నన్ను ఫాలో చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని, పెద్ద యాక్టర్ని చేసి మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. కొంచెం క్రేజీగా ఉండాలి అంతా. మన లెవెల్ పేరు చెప్తేనే నోట్ ఎట్లా నడుస్తుంది ఇండియాలో, పైసలు ఎట్లా నడుస్తాయి ఇండియాలో, అలాంటి నా పేరు నడవాలని నేను అనుకుంటున్నాను. ఆ పని నేను ఒక్కరినైతే నేను చేయలేను. మీరు సపోర్ట్ ఇస్తేనే అలాంటి పనులు అవుతాయి అనుకుంటున్నాను. కాబట్టి జస్ట్ సపోర్ట్ ఇట్. వి డూ సంథింగ్ ఇస్ బిగ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ. Definitely one day I will do and I show in my every subscribers, every person, you are my idols. I know everyone idols is big, but now who is you supporting, that person is your idol. That's it I want to say everyone. So ఇంతే మాటలు చెప్తున్నాను. మంచి రోజు కాబట్టి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి మీకు అందరికి షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే నా ఫ్యామిలీ, మీరే నాకు అందరూ. మీ సపోర్టింగ్తోనే ఏదైనా చేయగలుగుతారు ఇక్కడ ఎవరైనా కానీ. కాబట్టి నేను మీకు అడుగుతున్నాను. సో మంచి రోజు కాబట్టి స్టార్ట్ చేద్దామా? రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, ఎల్లుండి నుంచి ఫెయిల్ అవుతే ఏం పోయేదేముంది, మళ్ళీ ట్రై చేద్దాం. పోయి వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
దాట్స్ ఇట్. అలాంటి డైలాగ్ బ్రో, అలాంటి డైలాగ్, అలాంటి ఫేస్లో వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను నేను. సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మంచి వీడియోతో. అప్పటి వరకు అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ వినాయక్ చతుర్థి. కలుద్దాం బ్రో.